నంద్యాల పట్టణంలోని పలు సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలో వెలిసిన పలు షిరిడి సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి సాయిబాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. నంద్యాల సమీపంలోని సాయిబాబా ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గణపతి పూజ, దత్తాత్రేయ హోమం నిర్వహించటం జరిగింది. అదేవిధంగా యోగా చైతన్య కేంద్రం నందు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. నంద్యాల హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు గల అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం నందు యోగానంద ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యాస భగవానుని విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శాంతి హోమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఐగం సముద్రవర్యాయాశ సర్వభౌమా సార్వాయుషాపరాధర్యంతాయ ఏకరాడితి. నంద్యాల బొమ్మల సత్రంలోని షిరిడి సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో మేలు కొలువు, పంచామృతాభిషేకం, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ అందజేశారు. రామయ్య విషయ అన్నదాన నిమిత్తమై 1000 రూపాయలు విరాళం ఇచ్చారు. బనగనపల్లె నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. ఆలయాలలో కాకడ హారతి, క్షీరాభిషేకం, పల్లకి సేవ, సత్యంగం, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల మండలం అయ్యలూరు మెట్టపై వెలిసిన శ్రీ సాయి శివరామ దేవాలయం నందు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకున్నారు. మహానంది క్షేత్రంలో వ్యాస పౌర్ణమి సందర్భంగా శాకంబరి ఉత్సవం నిర్వహించారు. కామేశ్వరి మాతకు వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో అలంకరించారు. శ్రీ మహానందీశ్వర స్వామికి కూరగాయలతో అష్టోత్తర పూజ చేశారు. సహస్ర శాకార్చన, అలంకార హారతులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పలువురు పాల్గొన్నారు. చాగలమరి గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో వెలిసిన శ్రీ సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవోపేతంగా వేడుకలు నిర్వహించారు. ఆలయంలో కాగడ హారతి అనంతరం అమ్మవారి శాల దగ్గర నుంచి సాయి భక్తులను పిలుచుకొని ఆలయం వద్దకు వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
subscribe Nandyala Communication.